బేతాళ కథ. అసలు కారణం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు సంపన్నుడివి గనక ధనాశతో ఇలా శ్రమపడుతూ ఉండకపోవచ్చు. కానీ ధనం చాలా పాపిష్టిది. అది ఎంతటి స్నేహాన్నైనా విరోధంగా మార్చగలదు. ఇందుకు నిదర్శనంగా నీకు ఒక కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సాకేతపురంలో గోపుడు అనే ఒక పేదవాడు ఉండేవాడు. వాడు అడవికి పోయి కట్టెలు కొట్టి జీవించేవాడు. ఒకనాడు వాడు కట్టెలు కొట్టడానికి అడవిలో ఒక ప్రాంతానికి వెళ్ళేసరికి సమీపంలో ఎవరో మూలుగుతున్నట్టు వినపడింది. గోపుడు వెళ్ళి చూసేసరికి ఒక గోతిలో ఎవరో పడిపోయి ఉన్నారు. గోపుడు ఆ మనిషిని పైకి తీసి చూస్తే అతను తన పొరుగున ఉండే రామభద్రుడు అనే సంపన్నుడు. నన్ను దొంగలు దోచి చావగొట్టి ఈ గోతిలో పడేశారు. 2 రోజులుగా ఇందులో పడి చచ్చిపోతుంటే నువ్వు దేవుడిలా వచ్చి కాపాడావు అన్నాడు రామభద్రుడు. గోపుడు రామభద్రుణ్ణి మోసుకుని నగరానికి తిరిగి వచ్చి అతని ఇంట చేర్చాడు. రామభద్రుడు త్వరలోనే కోలుకుని గోపుణ్ణి పిలిపించి, నీ మేలు ఈ జన్మలో మరవలేను అంటూ కొంత డబ్బు ఇవ్వబోయాడు. కానీ గోపుడు తీసుకోక, మనిషి మనిషికి సహాయపడడం ధర్మం, సహాయానికి ఖరీదు కట్టడం నాకిష్టం లేదు అన్నాడు. ఈ మాటకు రామభద్రుడు సంతోషించాడు. అది మొదలు వారిద్దరి మధ్య మైత్రి పెరగసాగింది. గోపుడికి అప్పుడప్పుడు డబ్బు ఇబ్బంది కలుగుతూ ఉండేది. మరెక్కడైనా అప్పులు చేసేవాడు గాని రామభద్రుణ్ణి ఎన్నడూ అడిగేవాడు కాదు. ఈ సంగతి పసిగట్టినప్పుడు రామభద్రుడు బాధపడేవాడు. కానీ అతని ఆర్థిక చిక్కులను గురించి మాట్లాడి తాను ధనవంతుడన్న విషయం అతని జ్ఞాపకం చేయడానికి జంకేవాడు. వాళ్ళు ఇలా ప్రవర్తించడం చేత వారి మధ్య స్నేహం మరింత బలపడింది. ఆ నగరంలో చాలామంది వారిని ఆదర్శ స్నేహితులుగా చెప్పుకునేవారు. వాళ్ళిద్దరూ రోజూ కలుసుకుని మాట్లాడుకోకుండా నిద్రపోలేకపోయేవారు. ఇలా చాలా కాలం జరిగింది. అకస్మాత్తుగా గోపుడి భార్యకు జబ్బు చేసింది. ఆమె వ్యాధిని కుదర్చడం మామూలు వైద్యులకు సాధ్యం కాలేదు. ఈ వ్యాధిని మన వైద్యుడు దేవశర్మ కుదర్చాలి గాని మామూలు వాళ్ళు కుదర్చలేరు అన్నారు అందరూ. గోపుడి గుండెలో రాయి పడింది. అతను తన భార్య మీద ఆశ వదులుకున్నాడు. ఎందుకంటే దేవశర్మ పాషాణానికి కూడా ప్రాణం పోయగలడు గాని అతడి హృదయం పాషాణం. ఆయన చేత వైద్యం చేయించుకోవాలంటే వరహాల సంచులు కావాలి. గోపుడి వంటి వాళ్ళు పిలిస్తే దేవశర్మ పలకనైనా పలకడు. ఈ పరిస్థితి గ్రహించి రామభద్రుడు తానే స్వయంగా వెళ్ళి దేవశర్మను పిలుచుకు వచ్చాడు. దేవశర్మ వచ్చి గోపుడి భార్యను పరీక్షించి, ఈ వ్యాధి నయమవుతుంది, భయం లేదు, 30 రోజులు మంది ఇవ్వాలి, రోజుకు 50 వరహాలు ఖర్చవుతుంది అన్నాడు. అలాగే వైద్యం చెయ్యండి అన్నాడు రామభద్రుడు. వైద్యం 1 రోజుల పాటు జరిగింది. గోపుడి భార్య కోలుకుంది. వైద్యుడికి ఇవ్వవలసిన 1500 వరహాలు రామభద్రుడు ఇచ్చాడు. తన భార్య బతికి బయటపడిందని గోపుడు ఒక పక్క సంతోషించినా మరొక పక్క స్నేహాన్ని సొమ్ము చేసుకున్నానే అని అమితంగా బాధపడ్డాడు. ఎలాగైనా ఈ బాకీ తీర్చుతానని గోపుడు అంటే రామభద్రుడు మాట్లాడలేదు. ఈ బాధ నుంచి విముక్తి పొందడానికి గోపుడు ఎంత కష్టపడి అయినా సరే రామభద్రుడి బాకీ తీర్చాలని నిశ్చయించుకున్నాడు. కానీ గోపుడికి అది సాధ్యం అయ్యే పని కాదని క్రమంగా తెలిసి వచ్చింది. కడుపు మార్చుకున్నా కూడా డబ్బు కూడలేదు. పైపెచ్చు కట్టెలు కొట్టే పని కష్టమైంది. 1500 కాదు కదా, 15 వరహాలు కూడబెట్టడం కూడా అతనికి ఒకంతటి సాధ్యపడేటట్టు కనిపించలేదు. కానీ అతను ప్రయత్నం మానలేదు. డబ్బు కూడబెట్టడానికి తన భర్త పడే పాట్లు చూసి అతని భార్య, నీ బాధ చూస్తే నాకు కడుపు తరుక్కుపోతున్నది, స్నేహితులమని చెప్పుకుంటూ పూసుకు తిరిగారు. 1500 వరహాలు ఆ రామభద్రుడి గారికి ఒక లెక్కలోదా? రక్తం ధారపోసినా మనం అంత సొమ్ము పుట్టించలేమని ఆయన గారు ఎరగడా అంటుండేది. ఆమె ఇదే మాట ఇరుగు పొరుగు అమ్మలక్కలతో కూడా అంటూ వచ్చింది. భార్య రోజు అనే మాటలు గోపుడికి క్రమంగా నిజం అనిపించసాగాయి. తన అసక్తత తెలిసి వస్తున్న కొద్దీ అతనికి తన మిత్రుడి మీద కోపం రాసాగింది. తాను ఒకప్పుడు రామభద్రుడి ప్రాణాలు కాపాడినవాడు. అందుకు రామభద్రుడు మాటల్లో తప్ప
తన కృతజ్ఞత మరే విధంగానూ చూపించి ఉండలేదు. గోపుడు తన స్నేహితుణ్ణి కలుసుకోవడం బాగా తగ్గించాడు. రామభద్రుడు కనిపిస్తే గోపుడికి తన బాకీయే జ్ఞాపకం వస్తుంది. రామభద్రుడికి కూడా సహజంగా అలాగే ఉంటుందని గోపుడు అనుకున్నాడు. గోపుడి భార్య ఇరుగు పొరుగుతో అన్న మాటలు రామభద్రుడి చెవిని పడ్డాయి. స్నేహాన్ని చెడగొట్టడంలో ఆనందం ఉన్నవాళ్లు పని పెట్టుకుని రామభద్రుడి వద్దకు వచ్చి గోపుడి భార్య అన్న మాటలు గోపుడే అన్నట్టుగా అతనితో చెప్పారు. మంచి స్నేహం చెడిపోతున్నదే అని బాధపడిన బుద్ధిమంతులు రామభద్రుడితో, నీ బాకీ తీర్చడానికి గోపుడు నానా గడ్డి తింటున్నాడు, నువ్వు చూస్తూ ఊరుకోవడం ఎంత మాత్రమూ భావ్యం కాదు అన్నారు. గోపుడి మూలంగా తాను నలుగురి చేత ఇలాంటి మాటలు పడ్డం రామభద్రుడికి బాధ అనిపించి గోపుడి మీద చాలా కోపం వచ్చింది. తాను తన బాకీ తీర్చమని గోపుడిని ఏనాడూ ఒత్తిడి చేయలేదు. గోపుడే తనంతట తాను బాకీ తీర్చుతానన్నాడు. అవసరం లేదు లెమ్మంటే అతను ఏం నొచ్చుకుంటాడో అని తాను ఏమీ అనక ఊరుకున్నాడు. నేను నీ రుణం తీర్చలేను అని గోపుడు అన్నట్టుంటే తను కాదనేవాడా? ఆ మాట అనకపోగా తన మీద దుష్ప్రచారం కూడా ప్రారంభించాడు గోపుడు. రామభద్రుడికి గోపుడు మీద పూర్తిగా మనసు విరిగిపోయింది. ఉభయత్ర ఒకరి మీద ఒకరికి దురభిప్రాయాలు పెరిగిపోయి చివరకు ఇద్దరూ బద్ధ శత్రువులైపోయారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, గోపుడికి రామభద్రుడికి మధ్య ఉండిన గాఢ స్నేహం చెడిపోవడానికి అసలు కారణం ఏది? గోపుడి దారిద్ర్యమా? అతని భార్య అవివేకమా? రామభద్రుడి తొందరపాట? లేక డబ్బా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వారి స్నేహం శత్రుత్వంగా పరిణమించడానికి ఇవేవీ కారణాలు కావు. మొదటి నుంచి వారి స్నేహం మధ్య డబ్బు అవరోధంగానే ఉంటూ వచ్చింది. డబ్బు స్నేహాన్ని ధ్వంసం చేస్తుందన్న నమ్మకం ఇద్దరిలోనూ బలంగా ఉంది. అందుకే వారు తమ స్నేహాన్ని డబ్బుతో ప్రమేయం లేకుండా పెంపొందించుకున్నారు. వారిది నిజమైన స్నేహమే అయితే డబ్బు ఆ స్నేహానికి ఏ రూపంలోనూ అడ్డు వచ్చేది కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.